పైకి దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీకందరికి కూడా ప్రభువు పేరట వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. మనము ప్రతిరోజు ప్రతి వారం కూడా ఆలయ నిర్మాణము అనే అంశం మీద ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆలయ నిర్మాణం అనగా సొలొమోను కట్టిన మందిరము, క్రీస్తు కట్టిన సంఘం. సొలొమోను కట్టిన మందిరము, క్రీస్తు కట్టిన సంఘం మీద ఇప్పటికే మనము 6 సందేశాలు విన్నాం. అందరు చదువుకునే ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, కానీ ఎవరికాడ పెన్ను లేదు, నోర్సు లేదు. ఎట్లా అట చేస్తే రాసుకోవాలా, రాయాలా కదా, చదవాలా, గ్రహించేవారుగా ఉండాలి. మోటోళ్ళు కొంతమంది ఉన్నారు, చదువులేని వాళ్ళు, అవునా? కాబట్టి దేవుని వాక్యము చూస్తూ, చదువుతూ, రాస్తూ దాన్ని గ్రహించేటువంటి వారిగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ దినమందు రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయము 8-9 వచనాలు. రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకొని ధ్యానం చేద్దాం. మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియు బబులోను రాజు సేవకుడునగు నెబుజాదారు అను యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమునందున్న ఇండ్లన్నిటినీ, గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్ని చేత కాల్పించెను. దేవుడు ఈ మాటలు దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ కొందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. కనికర సంపన్నుడా, కృప చూపే దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఆలయ నిర్మాణము అనే అంశం మీద మేము మాట్లాడుకుంటుండగా మీరు మాట్లాడండి, సహాయం చేస్తాను, కృప చూపించండి. మాట్లాడే దేవుడవు, నీ మాట సత్యమైంది, నీ మాట గొప్పది, నీ మాట బతికించేది. నువ్వే మాట్లాడి మా జీవితాలు సరిచేసి సరిదిద్ది నీ రాకడ సిద్ధపాటు చేయమని, దీనదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తోత్రములు చెల్లించి స్తుతించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయము 8-9 వచనాలు మనము చదువుకొని ఉన్నాం. ఇక్కడ సిద్కియా కుమారులను మరి చంపినటువంటి విధానము పై వచనాల్లో మనం చూడగలుగుతాం. ఆ తర్వాత యోషియా చిన్న కుమారుడైన సిద్కియా 11వ సంవత్సరాలు పరిపాలించినట్టుగా మనం చూస్తాం. 11 సంవత్సరాలు అతడు నీతిమంతుడైన తన తండ్రి విశ్వాసం నుండి తొలగిపోయి ప్రవక్త అయిన ఇర్మియాను తరచుగా హింసించినట్టుగా, మరి సిద్కియా ఇర్మియా మాటలు విని ఉంటే తన మీదకి వచ్చినటువంటి విషాదమును తప్పించుకొని ఉండేవాడు అనే సంగతి మనకు ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయంలో మనం చూస్తాం. 14-28 వరకు మనము గమనించగలుగుతూ ఉన్నాం. అయితే ఈ 7వ వచనము ఆ విధంగా రాయబడింది. 8-9 వచనాల్లో మనము గమనించి చూచినప్పుడు
బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున రాజ్య దేహ సంరక్షకులకు అధిపతియు బబులోను రాజు సేవకుడగు నెబూజాదార్ అను యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేమునందున్న ఇండ్లన్నిటినీ గొప్ప వారి ఇండ్లను అగ్ని చేత కాల్చి వేసెను అనే మాట వ్రాయబడి ఉంది. సొలొమోను మందిరము భూ సంబంధమైనది. సొలొమోను మందిరము భూ సంబంధమైనది, తాత్కాలికమైనటువంటిది అన్నమాట. అది భూ సంబంధమైందంటేనే అర్థం ఏంటంటే తాత్కాలికమైన మందిరం. ఇది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవునా? ఇప్పుడు ఉంది, రేపొద్దున దీన్ని ఉండనీయకపోవచ్చు. కానీ ఇది శాశ్వతమైంది కాదు, ఇది అశాశ్వతమైందే, ఇది తాత్కాలికమైందే. ఆనాడు సొలొమోను కట్టిన మందిరమైనా, ఈనాడు మనము కట్టుకున్నటువంటి ఈ మందిరమైనా ఇది కొంతకాలం మట్టుకే అనేటువంటి మాటలు ఇందులో మనము గ్రహించగలుగుతాం. ఇంకా ఆలోచన చేస్తే కనుక ఆమోసు గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనంలో, ఆమోసు గ్రంథము చూడండి, వాక్యంలో గమనిద్దాం. 2వ అధ్యాయం 5వ వచనం. ఆమోసు గ్రంథం 2:5లో రాయబడిన మాట చదవాలి. యూదా మీద నేను అగ్ని వేసేదను, అది యెరూషలేము నగరులను దహించి వేయును అనే మాట ఉంది. యూదా మీద నేను అగ్ని వేస్తాను, దేవుడు చెప్తున్న మాట ఇది. తర్వాత అది యెరూషలేము నగరులను దహించి వేయును అనే మాట, దహించి వేయును అనే మాట కనిపిస్తుంది. యెషయా గ్రంథము 64వ అధ్యాయం, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 10-11 చూడండి. నీ పరిశుద్ధ పట్టణమును బీటు భూములాయను, బీడాయను, యెరూషలేము పాడాయను. మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము, మా శృంగారమైన మందిరం అగ్నిపాలాయను. మాకు మనోహరములైన వన్నీ నాశనమైపోయెను అని యెషయా ప్రవక్త విలపించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఏమంటున్నాడు ఆయన? ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. నీ పరిశుద్ధ పట్టణములు బీటు భూములాయను, బీడైపోయినాయి. పరిశుద్ధ పట్టణాలు, పరిశుద్ధ స్థలాలు బీడైపోయినాయి అంట. సియోను బీడాయను, యెరూషలేము పాడాయను. పరిశుద్ధ స్థలమేమో, పరిశుద్ధ పట్టణములేమో బీడైపోయినాయి, భూములు బీడైపోయినాయి. తర్వాత సియోను అది కూడా బీడైపోయింది, యెరూషలేమేమో పాడైపోయెను. యెరూషలేం పాడైపోయింది. మా పితరులు నిన్ను కీర్తించుండిన మా పరిశుద్ధ మందిరము, మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయను, మాకు మనోహరములైన వన్నీ నాశనమాయను అని ఈ మాట ఇందులో చూస్తూ ఉన్నాం. సోదరి సోదరులారా, దేవుని వాక్యం చెబుతున్న మాట ప్రకారంగా మనం ఆలోచన చేయగా అవన్నీ కూడా అలా పాడైపోయినాయి, అవన్నీ కూడా అలా లయమైపోయినవి, అవన్నీ కూడా అట్లా బీడు భూములు ఆయను. బీడి భూమి అంటే సేద్యం చేయకపోతే ఏమవుతుంది? భూమి బీడైపోతుంది, అంతే కదా. పొలం సేద్యం చేయకపోతే అది బీడైపోతుంది. దాంట్లో చెత్త మొలుస్తుంది, దాంట్లో చెట్లు మొలుస్తాయి, కంప చెట్లు మొలుస్తాయి, గచ్చ చెట్లు మొలుస్తాయి. ఎన్ని మొలుస్తాయో దాన్ని సాల్వ్ చేయాలంటే ఎంత ఇబ్బంది పడాలనో. మన జీవితం కూడా, మన బ్రతుకులు కూడా బీడైపోయినాయా, పాడైపోయినాయా, నాశనమైపోయినాయా అనేది గమనించేటువంటి వారికి ఉండాలని దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. సొలొమోను కట్టినటువంటి మందిరం అది భూ సంబంధమైంది, అది తాత్కాలికమైన మందిరం కాబట్టి అవి పడగొట్టబడ్డాయి, అవి కాల్చబడ్డాయి. అవునా? పునాదుల వరకు తీసినారంట,
ఎందుకు తీశారు పునాదుల వరకు అంటే అందులో ఇంకేమైనా బంగారం ఉందేమో అని ఆలోచన. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు ఆ మందిరం గురించి మాట్లాడుతూ రాయి మీద రాయి లేకుండా దీన్ని పడగొట్టే దినాలు వస్తున్నాయి అని ప్రభు తన శిష్యులకు చెప్పినట్టుగా మనము గమనించగలుగుతాం. నిజమే, ఇది వాస్తవము, ఇది కరెక్టు అనేటువంటిది లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇది సొలొమోను కట్టినటువంటి మందిరము అనేది మనం చూస్తాం. తర్వాత రెండవదిగా మనం ఆలోచన చేస్తే క్రీస్తు మందిరము అది పరసంబంధమైన మందిరం. క్రీస్తు మందిరము అది పరసంబంధమైన మందిరము, అది నిత్యమైన మందిరం. అది పరసంబంధమైంది, అది నిత్యము ఉండేటువంటి మందిరము అని ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 22వ అధ్యాయము ఈ 2 అధ్యాయాలు చదివితే గనుక పరసంబంధమైన మందిరము అది స్థిరమైంది, అది పరిశుద్ధమైంది అనేటువంటి మాటలు అందులో మనకు కనిపిస్తాయి. ఈ దినమందు నేను మీకు ఒక్క మాట గుర్తు చేస్తాను. 21వ అధ్యాయము 1వ వచనం మాత్రమే నేను ఈ దినమందు మీకు 21వ అధ్యాయము 1వ వచనము చదవాలి. 1వ వచనం చదవాలి. వెంటనే నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు అని వ్రాయబడి ఉంది. నేను మీకు అట్లా చెప్తుంటాను, రాసుకోండి. ఈ మొదటి వచనం నుండి 8 వరకు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి గురించి రాయబడింది. 9వ వచనం నుండి 14వ వచనం వరకు, 9 నుండి 14వ వచనం వరకు నూతనమైన యెరూషలేము గురించి వ్రాయబడి ఉంది. నూతనమైన యెరూషలేము గురించి వ్రాయబడి ఉంది. 15వ వచనం నుండి 21వ వచనం వరకు, 15వ వచనం నుండి 21వ వచనం వరకు దాని కొలతలు రాయబడ్డాయి. 22 నుంచి 22వ వచనం నుంచి మరి చివరి వరకు అనగా 27 వరకు దాని వెలుగు గురించి మనం చూస్తాం. దేవుని యొక్క వెలుగు, యెరూషలేము యొక్క వెలుగు అందులో మనకు కనిపిస్తాయి. 22వ అధ్యాయం చూడండి. 22వ అధ్యాయంలో మొదటి నుంచి 5వ వచనం వరకు దాని ఆశీర్వాదములు మనకు కనిపిస్తాయి. 22వ అధ్యాయం మొదటి నుంచి 5 వరకు దాని ఆశీర్వాదాలు. 6వ వచనం నుండి 15వ వచనం వరకు ప్రత్యక్షతను గురించినటువంటి సత్యం అందులో ఆ వచనాల్లో మనము చూడగలుగుతాం. 10వ వచనం నుంచి 15వ వచనం వరకు మంచికి చెడుకు మధ్య తేడా కనిపిస్తుంది. మంచికి చెడుకు మధ్య తేడా మనకు కనిపిస్తుంది. 10 నుండి 15 వరకు, 16 నుంచి 19 వరకు రక్షణకు ఆహ్వానము గురించి రాయబడింది. రక్షణకు ఆహ్వానం గురించి వ్రాయబడి ఉంది. 20 నుంచి 21 వరకు 2 వచనాల్లో ప్రభు అయిన యేసు రమ్ము అని అన్నాడు యోహాను. దేవుని పిలుస్తున్నాడు, ప్రభు అయిన యేసు రమ్ము అని పిలిచినాడు. ఈ 2 అధ్యాయాల్లో ఈ భాగాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఇప్పుడు రండి 21వ అధ్యాయం మొదటి వచనం ధ్యానం చేద్దాం. 21వ అధ్యాయము మొదటి వచనం మనము ధ్యానం చేసినప్పుడు ఈ 2 అధ్యాయాల్లో ముఖ్యమైన వచనాలను మనము జ్ఞాపకము చేసుకుందాం. మొదటి వచనం చెప్తున్న మాట ఏంటంటే మరి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అన్నమాట ఉంది. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అన్నమాట రాయబడింది. క్రొత్త నిబంధన విశ్వాసము అంతిమంగా మరి ఎదురు చూచింది అనే మాట కనిపిస్తుంది. ఆశించింది, లేదా ఒక సరికొత్త మార్పు చెందిన, విమోచన పొందిన ప్రపంచం అక్కడ క్రొత్త తన వారిలో
మరి ఉంటాడు. పరిశుద్ధాత్మ పరిపూర్ణత ఇందులో మనకు కనిపిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఈ కొత్త మరి విశ్వాస జీవితాల్లో కొన్ని లక్షణాలు మనకు కనిపించాల. మార్పు కనిపించాల. మన జీవితాల్లో మార్పు కనిపించాల. మన జీవితాల్లో మరి విమోచన కనిపించాల. దేవుడు మనం విమోచించినాడు. మనం ప్రత్యేకించబడిన వాళ్ళం కాబట్టి ప్రత్యేకత అనేది మనలో ఉండాలి అనేది. ఇక పరిశుద్ధత అనేది మనలో కనిపించాల. విశ్వాసుల్లో పరిశుద్ధత అనేది కనిపించాల. ఇక పరిశుద్ధతతో పాటు పరిపూర్ణత కావాలి. పరిశుద్ధతలో పరిపూర్ణత మనకు ఉండాలి. దాంతోపాటు నీతి న్యాయాలు కూడా మనలో కనిపించాలి అనేది దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. దీన్ని బట్టి ఆలోచన చేస్తే 102వ కీర్తనకు వచ్చేద్దాం. చూడండి ఒకసారి. 102వ కీర్తన తీయాలి. బైబిల్ తీయండి, చూడండి. ఆ మాటలు మనం అందరం కూడా గమనించాల. 102వ కీర్తన 25, 26 వచనాలు. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు. అవి అన్నీ వస్త్రం వలె పాతగిల్లును, ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదువు, అవి మార్చబడును అని దేవుని వాక్యం చెబుతుంది. ఏవి మార్చబడతాయంట? ఏవి మార్చబడతాయి? దేవుడు దినాలను మార్చబోతున్నాడు. అవునా? ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశము కూడా నీ చేతి పనులే. ఆయన పునాది వేశాడు, ఆకాశము ఆయన చేతి పని. ఇవన్నీ కూడా ఏమవుతాయంట? ఇవి మార్చబడతాయి, నశించిపోతాయి. అవి నశించును. అవునా? అవి నశించును కానీ నీవు నిలిచి ఉందువు. చేసిన వాడు నిలిచి ఉంటాడు, చేయబడినవి నశించిపోతాయి, చేయబడినవి మార్చబడతాయి. చేసిన వాడేమో నిలిచి ఉంటాడు అనేది వాక్యం చెబుతూ ఉంది. ఇంకేముంది? అవన్నీ ఉడక వస్త్రం వలె పాతగిల్లును. కనిపించే ఆకాశం, కనిపించే ఈ భూమి, ఇవన్నీ కూడా వస్త్రం వలె పాతగిల్లిపోతాయి. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లుగా మన బట్టలు ఏ విధంగా మనం తీసివేస్తామో అట్లా దేవుడు కూడా ఈ భూమి ఆకాశములను ఆయన తీసివేస్తాడు. అవి మార్చబడును. నీవు ఏకరీతిగా ఉన్నవాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు అని 27వ వచనం గుర్తు చేస్తూ ఉంది. అవి మార్చబడతాయి. సృష్టి మార్చబడుతూ ఉంది, కానీ చేసిన వాడు మాత్రం నిరంతరము నిలుస్తాడు అనేది గుర్తుంచుకునే వారుగా ఉండాలి. యెషయా గ్రంథం 65, 17వ వచనం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును సృజించుచున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపకమునకు రావు. చాలండి. ఈ 17వ వచనములో నూతన యుగపు ఆనందము ఇందులో మనకు కనిపిస్తుంది. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను అని అన్నాడు. పాతవి మునుపటివి మరోబడును, జ్ఞాపకమునకు ఇంకా రావు. ఈ కనిపించే భూమి, ఈ కనిపించే ఆకాశం ఇవి మరోబడతాయి, ఇవి జ్ఞాపకానికి రావు. జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు, నేను కొత్త ఆకాశం క్రొత్త భూమిని కలుగజేస్తాను అని అన్నాడు. 66వ అధ్యాయము 22వ వచనం. 66వ అధ్యాయము 22వ వచనం కూడా చూడాలి. నేను సృజించబో క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును. ఇదే యెహోవా వాక్కు అని వాక్యము చెబుతుంది.
దేవుడు అంటున్నాడు, నేను సృజించబో క్రొత్త ఆకాశం క్రొత్త భూమి లయము కాక, ఇవి లయం కావు, ఇవి పాడైపోవు. అవునా? ఇవి పాడైపోవు అని వాక్యం చెబుతూ ఉంది. నా సన్నిధిని నిలుచున్నట్లు అని అన్నాడు. నిజమే, ఆయన సృజించేటువంటి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి లయము కానివి, అవి నిరంతరమైనటువంటివి అనే ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలా. రోమపత్రిక 8:19 రోమపత్రిక 8వ అధ్యాయం 19 నుంచి చూడగా 19 నుంచి మనం చూడగా వాక్యం చెబుతున్న మాట, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడుచుండెను అనే మాట రాయబడింది. దాదాపుగా మనము 27 వరకు లేదా 22 వరకు మనం చదవాలి. ఇవన్నీ కూడా ఇందులో మనకు కనిపిస్తాయి. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచు నున్నదని ఎరుగుదము. ఇప్పటికే ఈ భూమి కనిపించే ఆకాశం, ఈ భూమి కూడా ఎలా ఉన్నాయంటే ఇవి సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచ్చు ప్రసవ వేదన పడుచు ఉన్నదని. మూలుగుతుందా? ప్రసవ వేదన పడుతుందా అంటే ఎందుకంటే భూమి ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి భూమి కూడా మూలుగుతుందంట. ఈ పాప భారాన్ని మోయలేక, ఈ పాపులను మోయలేక, అవునా, ఈ పాపిష్టి మనసులను మోయలేక భూమి కూడా, ఒక స్త్రీ ఏ విధంగా పిల్లవాని కనేటప్పుడు వేదన పడుతుందో అంతకంటే వేదన ఈ భూమి పడుతుంది అనేటువంటిది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఏదో కదా కనేటప్పుడు మాత్రమే స్త్రీ బాధపడుతుంది, కానీ భూమి మీద మనుషులు ఉన్నంత వరకు కూడా ఈ భూమి ప్రసవ వేదన పడుతూ ఉంది. దేవా నన్ను విడిపించు అన్నట్టుగా దేవునికి మొరపెడుతున్నట్టుగా మనం చూస్తాం. ఎబ్రీ పత్రిక 1:12 రాయబడిన మాట చూస్తే, ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం మనం చూడగా 1:12 చూడగా దేన్ని అంట, ఈ భూమి ఆకాశములు ఇవన్నీ కూడా ఎలాగ మర్చబడతాయంటే ఇవి ఉత్తరీము వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రం వలె మార్చబడును, కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు అనే మాట కనిపిస్తుంది. అవునా? ఇవన్నీ కూడా మడిచివేతువు, అవి వస్త్రములే మార్చబడును, కానీ నీవు ఏకరీతిగా ఉన్నావు. దేవుడు ఏకరీతిగా ఉన్నవాడు. ఇవన్నీ కూడా వస్త్రాన్ని ఎట్లా మనం మడిచి పారేస్తామో అట్లా అవి పారేయబడతాయి అనేది వాక్యం చెబుతుంది. ఇదే ఎబ్రీ పత్రిక 12:27 రాయబడిన మాట. 12:27 చూడగా 12:27 చూడగా ఇంకొకసారి అను మాట, చెలింపజేయబడినవి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నిట్లు చెలింపచేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది అనే మాట ఇందులో మనం చూస్తాం. దాదాపుగా 26 నుంచి 29 వరకు మనం గమనించి ఆలోచన చేసినప్పుడు, రాయబడిన మాటలన్నీ కూడా ఆలోచించినప్పుడు భూమిని చలింపజేసెను. దేవుడు ఒక్క రోజున ప్రస్తుత ప్రపంచ క్రమాన్ని నాశనము చేసి ఈ భౌతిక విశ్వాసాన్ని ముక్కలు చేస్తాడు. ఈ భౌతిక ప్రపంచాన్ని ఆయన ముక్కలుగా ఆయన చేయబోతున్నాడు అని హగ్గై 2వ అధ్యాయము 6వ వచనము 9వ వచనము
21వ వచనంలో రాయబడింది, దేవుడు ఈ భూమిని, ఆకాశమును, పంచభూతములను ఆయన ముక్కలు ముక్కలుగా చేయబోతున్నాడు. ఇప్పటికే చేస్తున్నాడు ముక్కలు ముక్కలుగా. అవునా? భూమిని ముక్కలు ముక్కలుగా చేస్తున్నాడు ఇప్పుడే. బాంబుల దాడికి ఈరాన్ అయితేనేమి, యెరూషలేం అయితేనేమి, అవునా, గాజా అయితేనేమి, ఆయా ప్రాంతాలు మనం గమనించగలుగుతాం. ప్రస్తుతమున ప్రపంచకృతి శాశ్వతం కాదు. ఇది అసలు ఇది శాశ్వతమే కాదు. ఈ భూమి శాశ్వతం కాదు, ఆకాశము శాశ్వతం కాదు, మనం కూడా ఈ భూమి మీద శాశ్వతము కాదు అనేది మనము గుర్తుంచుకోవాలా. ఇది నాశనం అవుతుంది. దీని స్థానములో నూతన భూమి, నూతన ఆకాశము దేవుడు కలగజేస్తాడు. ఇవి నాశనం కాబోతున్నాయి. దీని స్థానములో దేవుడు నూతన ఆకాశం, నూతన భూమిని ఆయన కలగజేస్తాడు అని ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనములో, 21వ అధ్యాయం 1వ వచనములో మనము చూస్తూ ఉన్నాం. అదే ప్రకారంగా 2వ పేతురు పత్రిక చదవండి మాట. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం 10 నుంచి 13 వరకు చూస్తే కనుక, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి, భూమియు కాలిపోతాయి. ఇవన్నీ గనుక ఆకాశము రగులుకుంటాయి, కనిపెట్టుచు ప్రవర్తనతోను భక్తితోను ఉండవలెను అనే మాట రాయబడింది. చాలు. కాబట్టి వినండి. అయినను మనం ఆయన వాగ్దానములను బట్టి క్రొత్త ఆకాశములను కొరకును కనిపెట్టుచున్నాము. అందులో ఏం నివసిస్తుందంట? నీతి నివసిస్తుంది. క్రొత్త ఆకాశం, కొత్త భూమి మీద నీతిమంతులు ఉంటారు, అవినీతిమంతులు ఉండరు. ఇంకా క్రొత్త ఆకాశం మీద, కొత్త భూమి మీద నీతిమంతులు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు, కానీ అవినీతిమంతులు ఉండరు, దొంగలు ఉండరు, త్రాగుబోతులు ఉండరు, తిరుగుబోతులు ఉండరు, మోసగాళ్ళు ఉండరు, నరహంతకులు ఉండరు. వీళ్ళెవరు కూడా ఆ క్రొత్త భూమి మీద, క్రొత్త ఆకాశం మీద వాళ్ళు మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ భూమితో పాటు అందరూ నాశనమై నశించిపోతారు అనేటువంటి మాటలు ఇవన్నీ కూడా ఇట్లా మనకు కనిపిస్తున్నాయి. అవునా? ఇవన్నీ ఇట్లా లయమైపోయినవి గనుక ఆకాశములు రగులుకుంటాయి, లయమైపోతాయి, పంచభూతములు మహావెంటముతో కరిగిపోతాయి అని దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తూ ఉంటాయి. ఇలాంటి భూమి మీద మనం ఉన్నాం. అవునా? నశించిపోయే భూమి మీద మనం ఉన్నాం. నశించిపోయేటువంటి కాలములో మనం ఉన్నాం. భయముతో, భక్తితో మనము జీవించు వారమై ఉండాలని లేఖనాలు మనకు బాగా జ్ఞాపకము చేస్తున్నాయి. అవి పొగలాగా లేకుండా పోతాయి అని వాక్యం చెబుతూ ఉంది. మాట చూడండి, యెషయా గ్రంథంలో రాయబడిన మాట చదవాలి. 51వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆకాశం వైపు కన్నులు ఎత్తండి, కింద భూమిని చూడండి. అంతరిక్షం పొగవలే, భూమి వస్త్రం వలె పాతగిల్లిపోవును, అందరి నివాసులు అటువలే చనిపోదురు. నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు అని అంటున్నాడు దేవుడు. అవునా? ఆకాశం వైపు కళ్ళెత్తి చూడండి, కింద భూమిని చూడండి, పైకి చూడండి, కిందికి చూడండి, పైన చూడండి, కిందికి చూడండి. చూస్తే ఏం కనిపిస్తున్నాయంట? అంతరిక్షము పొగవలే అంతర్ధనమగును, భూమి వస్త్రం వలె
పాతగిల్లిపోవును అని దేవుని వాక్యం ఇవన్నీ కూడా పొగ ఎట్లా అది మాయమైపోతుందో అట్లా మాయమైపోతాయి. ఇవన్నీ కూడా అట్లా మాయమైపోతాయి. ఇది మాయలోకం, ఇది పోయే లోకం. ఏ లోకం ఇది? ఇది మాయలోకం, ఇది పోయే లోకం, ఇది నిలిచే లోకం కాదు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. నక్షత్రాలు కరిగిపోతాయి, పంచభూతములు నామరూపం లేకుండా పోతాయి అని యెషయా గ్రంథం 34:4లో యెషయా గ్రంథం 34:4లో వ్రాయబడిన మాట చూడాలి. 34:4 ఆకాశ సైన్యమంతయు క్షీణించును, కాగితపు చుట్టవలే ఆకాశ వైశల్యములు చుట్టబడును, ద్రాక్షవల్లి నుండి ఆకు రాలినట్టు రాలిపోవును అని వాక్యం చెబుతుంది. రాలిపోతాయి, అంత ఏం లేదు. రాలిపోయే నక్షత్రాలు, అవునా? రాలిపోయే నక్షత్రాలు. ద్రాక్షవల్లి నుండి ఆకు వాడి రాలునట్లు, అంజురపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతా కూడా ఏమైపోతాయంట? రాలిపోతాయి అనే మాట ఉంది. రాలిపోతాయి. అరటి చెట్టు మీద గొల బాగా మాగిందంతా. మాగిన తర్వాత తెంపుదామని పోతే అవన్నీ రాలిపోతా ఉన్నాయి, కింద పడతా ఉన్నాయి. అర్థమైంది అప్పుడు ప్రపంచం కూడా ఇట్లా రాలిపోతాయి. పండిన పండు ఏమవుతుంది? రాలి కింద పడుతుంది. ఆ విధంగా కూడా అన్నీ అలా పాడైపోతాయి అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ, నూతన భూమి మనిషికి దేవునికి నివాస స్థలంగా ఉంటుంది. నూతన భూమి మనిషికి దేవునికి నివాస స్థలంగా ఉంటుంది అనేది వాక్యం చెబుతుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. వినండి బాగా జాగ్రత్తగా. 21వ అధ్యాయము 2-3 వచనాలు చదవాలి. 2-3 వచనాలు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును అని ఈ 2 వచనాలు చెప్తా ఉన్నాయి. అంటే నూతన భూమి మనిషికి దేవునికి నివాస స్థలం. నూతన భూమి మనిషికి దేవునికి నివాస స్థలం అది. కాబట్టి దేవుడు మనతో ఉంటాడు, మనం దేవునితో ఉంటాము, దేవుడు మనకు తోడై ఉంటాడు అని ఈ 2 వచనాలు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాయి. చివరిగా మనం ఆలోచన చేస్తే గనక విమోచన పొందిన వారి అందరికీ క్రీస్తు పునరుద్ధాన దేహం వంటి దేహం ఉంటుంది. వినండి, విమోచన పొందిన వారికి అందరికీ క్రీస్తు పునరుద్ధాన దేహము వంటి దేహము ఉంటుంది. అది నిజమైనదే, కంటికి కనిపించేదే, తాకి కలిగేది అన్నమాట ఉంది. అయితే అది నశించిపోనిది, అమరత్వమైనది అని కూడా దేవుని వాక్యం చెబుతుంది. రోమపత్రిక 8:23లో పౌలు భక్తుడు రాస్తూ పలికిన మాట చూడాలి. 8:23 రోమపత్రిక 8:23 రాయబడిన మాట చూడగా, అంతేకాక ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టు మనం మూలుగుచున్నాం అనే మాట ఉంది. మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టొచ్చు, మనలో మనము మూలుగుచున్నాము అనుంది. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 51 నుంచి 54 వరకు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరం నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూరముగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం మ్రోగును, అప్పుడు మృతుల అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము,
క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసిన ఉంది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును అని వాక్యం చెబుతుంది. రాయబడిన వాక్యం నెరవేరుతూ ఉంది. దేవుడు చెప్పిన మాట నెరవేరుతూ ఉంది. అవునా? ఆయన మాట సత్యం, ఆయన సత్యము, ఆయన మాట కూడా సత్యం, అదెన్నటికీ నశించదు అని లేఖనాలు మనకు గుర్తు చేస్తున్నాయి. వినండి, సొలొమోను కట్టినటువంటి మందిరము అది భూ సంబంధమైన మందిరము, అది పాడైపోయింది. అవునా? అది పాడైపోయింది. కానీ క్రీస్తు కట్టిన మందిరము అది నిరంతరము నిత్యము ఉన్నటువంటి మందిరము అనే మాట మనకు బైబిల్ జ్ఞాపకము చేస్తూ ఉంది. సొలొమోను కట్టిన మందిరము అది భూ సంబంధమైంది, అది తాత్కాలికమైన మందిరం, అది పడగొట్టబడింది. ఇప్పటికి మందిరం లేదు వాళ్ళకి, ఇశ్రాయేలులకు. ఉందా మందిరం? లేదు. ఏముంది ఇంకంటే ఏడుపుల గోడ తప్ప వాళ్ళకి ఏమీ లేదు ఆధారం. అక్కడంగా వాళ్ళ గోడ కాడికి వచ్చి ఏడుచుకుంటూ ప్రార్థన చేయాల్సింది. వాళ్ళకి మందిరం లేదు, అది పడగొట్టబడింది. అయితే క్రీస్తు సంఘం మాత్రము నేటికి భూమి మీద నిలిచి ఉంది, ఇక ముందుకును నిలిచి ఉంటుంది అనేది మనము గుర్తుంచుకోవాలి. మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు మనల్ని విమోచించాడు. మనం విమోచించబడిన వాళ్ళం. దేవునితో మనం ఉంటాం, దేవుడు కూడా మనతో ఉంటాడు. అది స్థిరమైంది, కానీ ఇది స్థిరమైంది కానే కాదని గుర్తుపెట్టుకుంటూ ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనము భక్తి జీవితంలో పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి బతుకుదాం. అట్టి కృప దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన లేఖన సత్యాన్ని దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడమని, నూతనమైన యెరూషలేము కోసమై, నూతనమైన పట్టణం కోసం ఎదురు చూస్తున్నాం. ఆ పట్టణము అది స్థిరమైందని, అందులో నువ్వు నివసిస్తావని, మేము నివసిస్తామని రాయబడిన మాటకై స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. నమ్మిన వారిని బలపరచండి, నమ్మని వారికి రక్షణ, పాపక్షమాపణ, మారు మనసు దయచేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ, ఇంటికి వెళ్తున్న ప్రతి ఒక్కరిని దీవించి పంపమని, ఉచితమైతే మరలా విధంగా కలుసుకొని లేఖన సత్యాలు గ్రహించినట్లుగా సహాయపడమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.